నమస్తే అండి. ఈరోజు నేను జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాను. సో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో సింప్లీ జీఓసి. సో ఈరోజు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టాపిక్ ఎఫెక్ట్స్. సో effects are three. So effects are three. Number one, inductive effect. Number one, inductive effect. Number two, so electromeric effect or mesomeric effect. So mesomeric effect, mesomeric effect or దీన్ని రెజనెన్స్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. రెజనెన్స్ ఎఫెక్ట్. సో రెండోది వచ్చి రెజనెన్స్ ఎఫెక్ట్. మూడోది థర్డ్ వన్ హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. సో ఇట్ ఈస్ ద థర్డ్ వన్, హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. సో ఫస్ట్ వన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఫస్ట్ వన్ ఇండక్టివ్ ఎఫెక్ట్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్, ఇట్ సింబల్ ఈజ్ ఐ. Symbol is I. So first point, it is operate sigma bond. So operate sigma bond. So only sigma bond మీద డిపెండ్ అవుద్ది, కానీ పై బాండ్ మీద ఏ విధంగా డిపెండ్ కాదు. దీన్ని డిస్టెన్స్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డిస్టెన్స్ ఎఫెక్ట్. దీన్నే డిస్టెన్స్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్, after third carbon inductive effect is zero. After third carbon, so inductive effect is zero. So only third carbon వరకే ఇది ఉంటుంది. సో after third carbon inductive effect is zero. So please note down, I will continue. Next one, plus I effect and minus I effect. So plus I effect and minus I effect. So plus I effect అంటే for example ఇవి కార్బన్స్, ఇట్ ఈస్ ద G. సో ఈ కార్బన్కి G అనే గ్రూప్ యాడ్ అయింది. ఇప్పుడు ఆ G వచ్చేసి, ఈ G వచ్చేసి ఎటువంటి గ్రూప్ అంటే ఆ G వచ్చేసి EDG. సో ఈడీజీ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో ఎప్పుడైతే ఇది ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుందో ఈ కార్బన్ మీద పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దీని ఎఫెక్ట్ రెండో కార్బన్ మీద పడి ఇంకొంచెం పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. థర్డ్ కార్బన్ మీద దీని ఎఫెక్ట్ ఏర్పడి ఇంకొంచెం పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఆఫ్టర్ థర్డ్ కార్బన్ జీరో. సో G అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అయినప్పుడు, అంటే ఎలక్ట్రాన్లు దాని దగ్గర ఉండే అవతలకి ఇచ్చేయాలి. సో దాని దగ్గర ఉండేది కార్బన్కి ఇచ్చినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ Na+Cl-, సోడియం లాస్ అవుతుంది, క్లోరిన్ గెయిన్ అవుతుంది. కానీ క్లోరిన్ గెయిన్ అయినప్పుడు మైనస్ ఛార్జ్ వస్తుంది. సో ఈ G మీద పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇటువంటి ఎఫెక్ట్ని ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటారు. ఆ G అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో మైనస్ ఐ ఎఫెక్ట్ అంటే ఇదే విధంగా కార్బన్ ఉన్నప్పుడు ఈ G అనే గ్రూప్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈడబ్ల్యూజీ అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సో ఈడీజీ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఈడబ్ల్యూజీ అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. విత్ డ్రాయింగ్ లాగేసుకుంటుంది. ఎప్పుడైతే కార్బన్ లాగేసుకుంటుంది, ఈ కార్బన్ మీద లాగేసుకుంటుందో దీని మీద పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. దీని ఎఫెక్ట్ రెండో కార్బన్ మీద పడి మరికొంత పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. దీని ఎఫెక్ట్ మూడో కార్బన్ మీద పడి మరికొంత పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. ఆఫ్టర్ థర్డ్ కార్బన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ జీరో. నెక్స్ట్ ఈ G గ్రూప్ మీద సో అట్రాక్ట్ విత్డ్రా చేసుకుంటుంది కాబట్టి దీని మీద మైనస్ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో ఇటువంటి దాన్నేమో ప్లస్ ఐ అని, ఇటువంటి దాన్నేమో మైనస్ ఐ ఎఫెక్ట్ అని అంటారు. అయితే సో రెండవ పాయింట్, 4 ఆప్షన్లు ఇచ్చి
దేనికి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ అని అంటాడో, సో ద ఆర్డర్ చూడండి, CH2 మైనస్ అండ్ NH మైనస్ అండ్ O మైనస్ అండ్ COO మైనస్. సో ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లోది ఆర్డర్. సో CH2 మైనస్కి హైయెస్ట్ ప్లస్ ఐ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్, కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ అండ్ COO మైనస్. సో ఆర్డర్ ఏది చెప్పమన్నప్పుడు హైయెస్ట్ CH2 మైనస్, లోయెస్ట్ COO మైనస్. సెకండ్ వన్ ఇంకొక పాయింట్ వచ్చేసి టెర్షరీ కార్బన్ అండ్ సెకండరీ కార్బన్ అండ్ ప్రైమరీ కార్బన్ అండ్ మిథైల్ గ్రూప్. సో ఈ ఆప్షన్లు ఇచ్చి ఆర్డర్ చెప్పన్నప్పుడు టెర్షరీ కార్బన్కి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, CH3కి లోయెస్ట్గా ఉంటుంది. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ పాయింట్ ఇంకొక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీటియం, డ్యూటీరియం, హైడ్రోజన్, హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రీటియం. సో ఈ మూడింటికి ప్లస్ ఐ ఎఫెక్ట్ దేనికి ఎక్కువ అన్నప్పుడు ట్రీటియంకి ఎక్కువ, నెక్స్ట్ ప్లేస్ డ్యూటీరియం, లోయెస్ట్ వచ్చి హైడ్రోజన్. సో ఈ విధంగా ప్లస్ ఐ ఎఫెక్ట్ ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ SiH3 సిలేన్, SiH3 సిలేన్. నెక్స్ట్ CH3 మిథైల్ గ్రూప్. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ అంటే సో SiH3కి ఎక్కువ. సో ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ ఆర్డర్ ఇవి. సో ట్రీటియం, డ్యూటీరియం, హైడ్రోజన్. నెక్స్ట్ SiH3, CH3లో దేనికి ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ అంటే SiH3. నెక్స్ట్ ఇటు సైడ్ వస్తాం. ఇటు సైడ్లో హైయెస్ట్ దేనికి వస్తుంది మైనస్ ఐ ఎఫెక్ట్ అంటే NF3 మైనస్, NF3 మైనస్, NR3 ప్లస్. సో NR3 ప్లస్ అండ్ ఆల్సో NH3 ప్లస్ అండ్ NO2. సో ఈ నాలుగు ఇచ్చి ఆర్డర్ చెప్పమన్నప్పుడు ఫ్లోరిన్లో ఉన్న కాడ హైయెస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఆల్కైల్ గ్రూపు, నెక్స్ట్ NH3 ప్లస్, నెక్స్ట్ NO2. నెక్స్ట్ హ్యాలోజన్స్లోకి వచ్చేసరికి దేనికి ఎక్కువ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, నెక్స్ట్ బ్రోమిన్, నెక్స్ట్ అయోడిన్. సో హ్యాలోజన్స్లో మైనస్ ఐ ఎఫెక్ట్ దేనికి ఎక్కువ అంటే ఫ్లోరిన్కి హైయెస్ట్, నెక్స్ట్ క్లోరిన్, నెక్స్ట్ బ్రోమిన్, నెక్స్ట్ అయోడిన్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి NH2 గ్రూపు, అమినో గ్రూపు, C6H5 ఫీనైల్ గ్రూపు, నెక్స్ట్ వచ్చేసి ఆల్కీన్ గ్రూపు. సో టెక్స్ట్ బుక్ ఆర్డర్ ఎన్సిఆర్టీ కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఆర్డర్. సో NH2కి హైయెస్ట్, నెక్స్ట్ ఫీనైల్కి, నెక్స్ట్ ఆల్కీన్కి. ఈ విధంగా ప్లస్ ఐ ఎఫెక్ట్, ఈ విధంగా మైనస్ ఐ ఎఫెక్ట్ ఆర్డర్ ఉంటుంది. సో దీని తర్వాత అయితే వీటి వల్ల యూజ్ ఏంటంటే ఒక కెమికల్కి ఎసిడిక్ నేచరా, బేసిక్ నేచరా, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అని కనుక్కోవచ్చు. ఒక కాంపౌండ్లో ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా ప్లస్ అయ్యి ఉంటే, మైనస్ అయ్యి ఉంటే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, ప్లీజ్ నోట్. నెక్స్ట్ వన్ అప్లికేషన్స్. సో వీటి వల్ల యూజెస్ ఏంటంటే, అప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ టు డిటర్మైన్ ఎసిడిక్ స్ట్రెంగ్త్. సో ఫస్ట్ వన్ టు డిటర్మైన్ ఎసిడిక్ స్ట్రెంగ్త్. సో ఎసిడిక్ స్ట్రెంగ్త్ డిపెండ్ అవుతుంది. ఎట్లా ఎసిడిక్ స్ట్రెంగ్త్ డిపెండ్ అవుతుందంటే AS మీన్స్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ, ఇన్వర్సలీ ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ. మైనస్ ఐ ఎఫెక్ట్ కనుక ఉంటే, మైనస్ ఐ గ్రూపులు కనుక ఉంటే ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది. ప్లస్ ఐ కనుక ఉంటే, గ్రూప్స్ ఉంటే ఎసిడిక్ స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ మస్ట్ ఫాలో DNP రూల్. సో DNP రూల్, డిస్టెన్స్ నెంబర్ పవర్. సో ఇట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ నెంబర్ అండ్ పవర్. సో దీన్నే డిస్టెన్స్ నెంబర్ పవర్ రూల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 1, ఫర్ ఎగ్జాంపుల్ CH3 CHCOOH. సో ఇక్కడ వచ్చేసరికి సో ఈ ప్లేస్లో అయోడిన్ ఉంది, నెక్స్ట్ ప్లేస్లో CH3 CHCOCH2
నెక్స్ట్ CH2 COOH ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రోమిన్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో CH3 CH2 CH2 1 2 3 4 1 2 3 4 5. సో ఇవి 5 కార్బన్స్. ఇప్పుడు ఈ ప్లేస్లో వచ్చి క్లోరిన్ ఉంది. సో ఇది ఆల్ఫా. సో ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, దాని పక్కనే ఆల్ఫా ప్లేస్, ఇది ఆల్ఫా, ఇది బీటా ప్లేస్, ఆల్ఫా బీటా గామా ప్లేస్. సో పవర్ఫుల్ గ్రూపు క్లోరిన్. సో నెక్స్ట్ పవర్ఫుల్ బ్రోమిన్. సో నెక్స్ట్ పవర్ఫుల్ అయోడిన్. కానీ అయోడిన్ దీనికి డిస్టెన్స్ దగ్గరలో ఉంది COOHకి. COOHకి దగ్గరలో ఉంది కాబట్టి ఇది హై పవర్ఫుల్ యాసిడ్. సో నెక్స్ట్ బ్రోమిన్, నెక్స్ట్ క్లోరిన్. సో ఈ విధంగా డిస్టెన్స్, ఫస్ట్ కండిషన్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఏదైతే దగ్గర ఉందో దానికి హైయెస్ట్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది DNP రూల్ ప్రకారం. DNP అంటే డిస్టెన్స్ నెంబర్ పవర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, ఫర్ ఎగ్జాంపుల్ CH3, నెక్స్ట్ హియర్. సో CH3 CH Cl Cl COOH. సో కార్బాక్సిలిక్ యాసిడ్ మీద 2 క్లోరిన్లు ఉన్నాయి. నెక్స్ట్ వన్ CH3 CHF COOH. సో ఇది పవర్ఫుల్ గ్రూప్. ఏడేమో 2 ఆల్ఫా ప్లేస్ అయ్యి, కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్ఫా ప్లేస్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్ఫా ప్లేస్. ఆల్ఫా ప్లేస్లో ఏడేమో 2 క్లోరిన్లు ఉన్నాయి, ఈడ 1 ఫ్లోరిన్ ఉంది. సో పవర్ఫుల్ గ్రూప్ మాత్రం ఫ్లోరిన్ అయినప్పటికీ నెంబర్ని దృష్టిలో ఉంచుకొని ఇది హైయెస్ట్ ప్లేస్. సో ఇది హైయెస్ట్ ప్లేస్. సో ఇది హైయెస్ట్ ఎసిడిక్ నేచర్. సో ఇట్ ఈస్ కాల్డ్ నెంబరింగ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ ఎఫెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 సో Cl COOH. నెక్స్ట్ CH3 CH2 సో 1 2 3 4 CH, here 4 ఫ్లోరిన్ COOH. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ఫా ప్లేసే, కార్బాక్సిలిక్ యాసిడ్ పక్క ప్లేస్ ఆల్ఫా, కార్బాక్సిలిక్ యాసిడ్ పక్క కార్బన్ ఆల్ఫా. 2 ఆల్ఫా ప్లేస్లోనే ఉన్నాయి. సో ఏది పవర్ఫుల్? 2 వచ్చేసి నెంబర్ 1 1గా ఉంది. పవర్ చూస్తే దీనికి ఎక్కువ. అందువల్ల ఎసిడిక్ నేచర్ దేనికి ఎక్కువ అంటే ఫ్లోరిన్ కనిపెడతాం. సో దీన్ని డిస్టెన్స్ ఎఫెక్ట్, ఇది నెంబర్ ఎఫెక్ట్, ఇది పవర్ ఎఫెక్ట్. సో దీన్ని DNP రూల్ అంటారు. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ 4వ పాయింట్, ఇఫ్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంక్రీజెస్, ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయితే సో దాని డిసోసియేషన్ కాన్స్టెంట్ ఇంక్రీజ్ అవుతుంది, Ka ఇంక్రీజ్ అవుతుంది. Ka ఇంక్రీజ్ అయితే pKa డౌన్ అవుతుంది, pKa డిక్రీజ్ అవుతుంది. pKa డిక్రీజ్ అయితే pKb ఇంక్రీజ్ అవుతుంది, pKb ఇంక్రీజ్ అయితే Kb డౌన్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయితే Ka వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో P అంటే మైనస్ లాగ్, P అంటే మైనస్ లాగ్ అంటే ఇది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అయితే Kb మళ్ళీ డౌన్ అవుతుంది. సో కాబట్టి ఒక కాంపౌండ్కి ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందంటే దానికి Ka ఎక్కువ, pKa తక్కువ, pKb ఎక్కువ, Kb తక్కువ. సో ఇది దాని అప్లికేషన్స్. ప్లీజ్ నోట్ డౌన్. ఐ విల్ కంటిన్యూ. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్. నెంబర్ 1. సో AS ఆర్డర్, ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్. సో ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ COOH and so it has NO2 group. Next one COOH, here O minus. So carboxylic acid, here NO2 nitro group. So carboxylic acid, so 1 2 3 4 carbons and 5 carbons, so O minus. సో ఈ రెండిట్లో ఎసిడిక్ స్ట్రెంగ్త్ దేనికి ఎక్కువ? సో దేనికి ఎక్కువ అంటే ఈ NO2 గ్రూప్ వచ్చేసి మైనస్ I ఎఫెక్ట్, ఈ O మైనస్ వచ్చేసి ప్లస్ I ఎఫెక్ట్. NO2 గ్రూప్ మైనస్ I ఎఫెక్ట్, O మైనస్ ప్లస్ I ఎఫెక్ట్. సో మనం ఏమని చెప్పామంటే ఎసిడిక్ స్ట్రెంగ్త్ ప్రపోర్షనల్ మైనస్ I,
ఇన్వర్సలీ ప్రపోర్షనల్ ప్లస్ ఐ, అంటే ఇది ఎసిడిక్ స్ట్రెంగ్త్ మైనస్ ఐకి ఎక్కువగా ఉంటుంది. సో ప్లస్ ఐ గ్రూప్ కాబట్టి ఓ మైనస్ దీనికి తక్కువగా ఉంటుంది. సో సెకండ్ వన్, అనదర్ వన్, CH3COOH and CD3COOH, so deuterium. Next CT3COOH. సో ఈ టెల్లో దేనికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ? ఎసిటిక్ యాసిడ్, డ్యూటిరో ఎసిటిక్ యాసిడ్, ట్రిటిరో ఎసిటిక్ యాసిడ్, హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటియం. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే ఇది కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఎక్కువగా ఎఫెక్ట్ ఉండేది దీనికి ఎక్కువ అవుతుంది, అందువల్ల ఎసిడిక్ యాసిడ్ ఈ ఆటలో ఉంటుంది. సో ఎసిడిక్ యాసిడ్కి ఎక్కువ, నెక్స్ట్ డ్యూటెరిక్ యాసిడ్, నెక్స్ట్ ట్రిటియోనిక్ యాసిడ్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక హైడ్రోజన్ ఐసోటోప్స్లో మైనస్ ఐ ఎఫెక్ట్ చెప్పున్నాం చూడండి, ప్లస్ ఐ ఎఫెక్ట్, ఆ ఆర్డర్ ప్రకారం ఇది చెప్పినాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ COOH, so chlorine. Next one, fluorine, COOH. సో ఈ రెండిట్లో ఎసిడిక్ నేచర్ ఎక్కువ. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది ఆల్ఫా ప్లేస్, ఇది బీటా ప్లేస్. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది ఆల్ఫా ప్లేస్, ఇది బీటా ప్లేస్. రెండు బీటా ప్లేస్లోనే ఉన్నాయి, కానీ ఇక్కడ నెంబర్ వచ్చేసి 2 ఉన్నాయి. ఇక్కడ ఫ్లోరిన్ పవర్ఫుల్ అయినప్పటికీ ఒకటే ఉంది. కాబట్టి డిఎన్పి రూల్ ప్రకారం, డిస్టెన్స్ నెంబర్ పవర్ ప్రకారం నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి సో దీనికి హైయెస్ట్ ఉంటుంది ఎసిడిక్ నేచర్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్. సో హియర్ COOH, నెక్స్ట్ ఈ ప్లేస్లో సైనైడ్. నెక్స్ట్ వన్ COOH, నెక్స్ట్ ఈ ప్లేస్లో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో ఈ ప్లేస్లో NH3. సో ఏంటండి సైనైడ్ మైనస్ అయ్యి, సైనైడ్ మైనస్ ఎఫెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి NH3 కూడా మైనస్ అయ్యే ఎఫెక్టే. కానీ ఇక్కడ ఇది ఆల్ఫా ప్లేసు, ఇది బీటా ప్లేసు. ఇది ఆల్ఫా ప్లేసు, బీటా ప్లేసు. ఇక్కడ వచ్చేసరికి ఇది ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. డిస్టెన్స్ ఎక్కువైంది. సో డిస్టెన్స్ ఎక్కువైంది, ఇక్కడ డిస్టెన్స్ తక్కువలో ఉంది. కాబట్టి డిస్టెన్స్ ఎఫెక్ట్ ప్రకారం దీనికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ. రెండు మైనస్ అయ్యే ఎఫెక్ట్లే కాదంటాంలే, కానీ డిస్టెన్స్ ప్రకారం కార్బాక్సిలిక్ యాసిడ్కి దగ్గరలో ఉంది కాబట్టి దీనికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ. దీనికి కార్బాక్సిలిక్ యాసిడ్ డిస్టెన్స్ దూరంలో ఉంది NH3, అందువల్ల దీనికి తక్కువ. సో ఇది నోట్ డౌన్. నెక్స్ట్ ఐ విల్ కంటిన్యూ. నెక్స్ట్ వన్ అప్లికేషన్ 2. సో అప్లికేషన్ 2 దీనివల్ల యూజ్ ఏంటంటే సెకండ్ అప్లికేషన్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ అండ్ కార్బేనయాన్. ఒక కార్బోకేటయాన్ స్టెబిలిటీలో ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో అప్లికేషన్ 2 స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ అండ్ కార్బేనయాన్. సో ఒక కార్బోకేటయాన్ అంటే C కార్బన్ మీద ప్లస్ ఉంటే కార్బోకేటయాన్, కార్బన్ మీద మైనస్ ఉంటే కార్బేనయాన్. ఇప్పుడు దానికి ఏంటంటే ఫస్ట్ వన్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఐ. వెరీ ఇంపార్టెంట్. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ proportional to plus I, inversely proportional to minus I. Next one, stability of carbanion. So proportional to minus I, inversely proportional to plus I. So carbanion stability minus I ki proportional, plus I ki inversely proportional lo untadi. Sare example 1. So what is the stability order? So stability order. Example number 1. So textbook lo unnayi.
So first one here plus, here NO2. Next another one plus, here CH. ఇక్కడ చూడండి, కార్బన్ మీద ప్లస్ ఉంటే కార్బోకేటయాన్. సో కార్బన్ మీద ప్లస్ ఉంది కాబట్టి కార్బోకేటయాన్. సో ఈ NO2 అనేది మైనస్ ఐ గ్రూపు, CH3 అనేది ప్లస్ ఐ గ్రూపు. NO2 అనేది మైనస్ ఐ గ్రూపు, సో CH3 అనేది ప్లస్ ఐ గ్రూపు. సో కార్బోకేటయాన్ సో ప్రపోర్షనల్ టు ప్లస్ ఐ, అంటే దీనికి స్టెబిలిటీ ఎక్కువ. సో ఈ కాంపౌండ్కి స్టెబిలిటీ ఎక్కువ. సో నెక్స్ట్ వన్, సెకండ్ ఎగ్జాంపుల్, మైనస్ ఇక్కడ NO2 మైనస్ ఇక్కడ CH3. సో ఇంత కార్బోకేటయాన్, ఇక్కడ కార్బన్ అయాన్. సో ఇది NO2 గ్రూపు మైనస్ ఐ ఎఫెక్ట్, ఇది CH3 గ్రూపు ప్లస్ ఐ ఎఫెక్ట్. సో మైనస్ ఉంటే కార్బన్ అయాన్. సో కార్బన్ అయాన్ స్టెబిలిటీ మైనస్ ఐ ఉన్న గ్రూప్ కాడ ఎక్కువ అవుతుంది. కాబట్టి స్టెబిలిటీ దేనికి ఎక్కువ అంటే ఈ కాంపౌండ్కి ఎక్కువ. అదే ఈ విధంగా కార్బోకేటయాన్ ఇస్తే స్టెబిలిటీ వచ్చి ప్లస్ ఐ ఉన్న కాడ ఎక్కువ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్, నెంబర్ 3. హియర్ సి, సో మైనస్ ఫ్లోరిన్, నెక్స్ట్ మైనస్ OH. హియర్ సి, ఈ ఫ్లోరిన్ మైనస్ ఐ ఎఫెక్టే, OH కూడా మైనస్ ఐ ఎఫెక్టే. ఇక్కడేమో ఫ్లోరిన్ ఇచ్చిండు, ఈ ప్లేస్లో OH ఇచ్చిండు. కానీ మైనస్ అంటే కార్బన్ అయాన్, మైనస్ అంటే కార్బన్ అయాన్. ఇక్కడ ఫ్లోరిన్ ఇచ్చిండు, ఇక్కడ OH ఇచ్చిండు. స్టెబిలిటీ దేనికి ఎక్కువ చెప్పమన్నాడు. ఇప్పుడు ఫ్లోరిన్ OH రెండు మైనస్ ఐ ఎఫెక్టే, రెండు మైనస్ ఐ ఎఫెక్టే. కానీ మైనస్ ఐ ఎఫెక్ట్లో ఇది ఫ్లోరిన్ పవర్ఫుల్ గ్రూప్, అందువల్ల ఇది స్టెబిలిటీ ఎక్కువ. సో టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్. సో ఈ విధంగా ఫ్లోరిన్కి హైయెస్ట్ స్టెబిలిటీ ఉంటుంది దీనికి ఫ్లోరిన్కి. సో OH కూడా మైనస్ ఐ ఎఫెక్టే, ఫ్లోరిన్ కూడా మైనస్ ఐ ఎఫెక్టే. రెండింటికి కంపారిజన్ చేస్తే ఆర్డర్ దీనికి ఎక్కువ వస్తుంది, స్ట్రెంగ్త్ ఎక్కువ దీనికి, అందువల్ల. సో ప్లీజ్ నోట్ డౌన్, ఐ విల్ కంటిన్యూ. Next one, second effect, hyperconjugation effect. So hyperconjugation effect. సో hyperconjugation effect నే బేకర్-నాథన్ ఎఫెక్ట్ అని అంటారు. సో దీన్ని బేకర్-నాథన్ ఎఫెక్ట్. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బేకర్-నాథన్ ఎఫెక్ట్. సో దీనికే ఇంకొక నేమ్ ఏంటంటే బేకర్-నాథన్ ఎఫెక్ట్. అయితే ఇది మూడింటికి మాత్రమే అప్లై అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే, సో నెంబర్ 1 ఏంటంటే కార్బోకేటయాన్కి, ఫస్ట్ వన్ వచ్చేసి కార్బోకేటయాన్కి, సెకండ్ వన్ వచ్చేసి ఆల్కీన్స్కి, థర్డ్ వన్ ఫ్రీ రాడికల్స్కి. సో ఫ్రీ రాడికల్స్కి మాత్రమే అప్లై అవుతుంది. సో ఫస్ట్ వన్ కార్బోకేటయాన్, సెకండ్ వన్ ఆల్కీన్స్, థర్డ్ వన్ ఫ్రీ రాడికల్స్. సో ఫస్ట్ కార్బోకేటయాన్ చూద్దాం. సో ఈ రూల్ ఏమని చెప్తుందంటే అట్లీస్ట్ 1 alpha H. సో హియర్ సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది H. సో దీని ప్లేస్లో CH2 పెట్టండి. ఇది CH2, ఇది ప్లస్. ఇక్కడ చూడండి, ఇది ఆల్ఫా, ఇది కార్బోకేటయాన్, కార్బన్ మీద ప్లస్ ఉంది కాబట్టి కార్బోకేటయాన్. దాని పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్. ఈడ 3 ఆల్ఫా హెచ్లు ఉన్నాయి. సో 3 ఆల్ఫా హెచ్ ఉంది కాబట్టి ఇది హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. మనకు అట్లీస్ట్ 1 alpha H చాలు. సో ఇది హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ అనదర్ వన్ CCH2 ప్లస్. సో దీని మీద చూడండి, ఇది కూడా హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకు? ఈ ఆల్ఫా ప్లేస్లో 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది.
అనదర్ వన్ CCH2 ప్లస్. సో ఇది కూడా హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకు? ఆల్ఫా, ఇది కార్బోకేటైన్, ఇది ఆల్ఫా ప్లేస్. ఈ ఆల్ఫా ప్లేస్లో ఒక హైడ్రోజన్ ఉంది. సో అట్లీస్ట్ ఒకటి చాలు హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ CCH2 ప్లస్. సో ఇది హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేయదు. ఎందుకంటే ఆల్ఫా ప్లేస్లో ఒక హైడ్రోజన్ కూడా లేదు. ఆల్ఫా ప్లేస్లో సో ఒక హైడ్రోజన్ కూడా లేదు. సో ఇట్ డస్ నాట్ కంటైన్ వన్ ఆల్ఫా హైడ్రోజన్ ఇన్ ఆల్ఫా పొజిషన్. కాబట్టి ఇది ఎగ్జిబిట్ చేయదు. సో ఇది చేస్తుంది, ఇది ఇది 3 కాంపౌండ్ చేస్తాయి. సరే, నెక్స్ట్ వన్ వచ్చేసి రెండో పాయింట్, టోటల్ నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఏంటంటే HCS. హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని అంటే, హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా హెచ్కి ఈక్వల్. సో ఎన్ని ఆల్ఫా హెచ్లు ఉంటే అన్ని స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని అంటే 1 2 3. నెక్స్ట్ అదేవిధంగా దీనికి హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఏంటంటే 1 2. దీనికి హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఏంటంటే 1. ఎన్ని హైడ్రోజన్లు ఉంటే అన్ని. 7 అంటే 0. 7 హైడ్రోజన్లు లేవు కాబట్టి 0. నెక్స్ట్ అనదర్ వన్, దీన్నే సిగ్మా పి ఓవర్లాపింగ్ అని కూడా అంటారు. సో దీనికి సిగ్మా పి ఓవర్లాపింగ్ అంటారు. మరి సిగ్మా బాండ్ ఎట్టొచ్చిందంటే sp3s. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈ కార్బన్ sp3 హైబ్రిడైజేషన్, హైడ్రోజన్లో S ఉంటుంది. సో కార్బన్లో sp3 హైబ్రిడైజేషన్, హైడ్రోజన్లో S. సో sp3s. P ఏంటంటే ఈ పక్కన ఉంది, ఇది p ఆర్బిటాల్. సో దీన్నే సిగ్మా పి ఓవర్లాపింగ్ అని ఆర్ sp3s p ఓవర్లాపింగ్ అని కూడా అంటారు. ఇది హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఇన్ కార్బోకేటయాన్. సో అదేవిధంగా ఆల్కిన్ గురించి చెప్తాను. నెక్స్ట్ వన్, సో కార్బోకేటయాన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ ఆల్కీన్స్. సో బి ఆల్కీన్స్లో చూడండి. సో ఇదే విధంగా ఆల్కీన్లో ఆల్ఫా ప్లేస్లో అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే ఇట్ విల్ ఎగ్జిబిట్ హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ CH⋯CH2. సో ఇక్కడ చూడండి 3 హైడ్రోజన్స్. సో ఇది ఆల్కీన్. ఆల్కీన్ పక్క ప్లేస్లో ఉండేది ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇది హైపర్ కాంజుగేషన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా CH⋯CH2. నెక్స్ట్ CHH. ఇక్కడ చూడండి, ఇది ఆల్కీన్. ఈ ఆల్కీన్ మీద 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి మనకి అట్లీస్ట్ 1 చాలు. ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, CH⋯CH2. నెక్స్ట్ CH. ఇది ఆల్కీన్, ఇది ఆల్ఫా ప్లేస్. అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇది కూడా హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, అనదర్ వన్ చూడండి, CH⋯CH2. ఇది ఆల్కీన్, ఇది ఆల్ఫా ప్లేస్. ఆల్ఫా ప్లేస్ మీద అట్లీస్ట్ 1 హైడ్రోజన్ కూడా లేదు కాబట్టి ఇది హైపర్ కాంజుగేషన్ని ఎగ్జిబిట్ చేయదు. సో ఇది హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది, ఇది చేస్తుంది, ఇది చేస్తుంది, ఇది చేయదు. సో ఈ విధంగా ఆల్కీన్లో హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేయాలంటే అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని అంటాడు తెచ్చి. సో నెంబర్ ఆఫ్ ఆల్ఫా హెచ్కి ఈక్వల్. నెంబర్ ఆఫ్ ఆల్ఫా హెచ్. సో ఇక్కడ చూడండి 3 ఆల్ఫా హెచ్ అంటే 3 రెసిడెన్స్ స్ట్రక్చర్స్, 2 1 ఈ విధంగా. సో నెక్స్ట్ అనదర్ వన్, దీన్ని ఏమంటారంటే సిగ్మా పై స్టార్ ఓవర్లాపింగ్ అంటారు. సో ఈ ఆల్కిన్స్లో ఉన్నదాన్ని సిగ్మా పై స్టార్ ఓవర్లాపింగ్ అంటారు. సో సిగ్మా పై స్టార్ అంటే, సో ఇది సిగ్మా,
ఈ ఆల్కిన్లో వచ్చేదాన్ని పై స్టార్, దీనివల్ల వచ్చేదాన్ని సో పై స్టార్ అంటారు. సో దీన్ని వచ్చేసరికి ఆల్కిన్ని పై స్టార్ ఓవర్లాపింగ్ అంటారు. ఇది సిగ్మా, ఇది పై స్టార్, కాబట్టి దీన్నే సిగ్మా పై స్టార్ ఓవర్లాపింగ్ కూడా అంటారు. ఈ విధంగా ఆల్కిన్ గురించి ఇది. సో ఇది అయిపోతే నెక్స్ట్ ఫ్రీ రాడికల్స్. సో ప్లీజ్ నోట్ డౌన్, ఐ విల్ కంటిన్యూ. నెక్స్ట్, సో కార్బోకేటయాన్ కంప్లీట్, ఆల్కిన్స్ కంప్లీట్. థర్డ్ వన్ ఫ్రీ రాడికల్స్. సో ఫ్రీ రాడికల్స్. సో ఫ్రీ రాడికల్స్లో ఎస్ అగైన్ ఒక కాంపౌండ్ ఫ్రీ రాడికల్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH2 ఫ్రీ రాడికల్, దీన్ని ఫ్రీ రాడికల్ అంటారు. ఫ్రీ రాడికల్ పక్కన ఉన్న కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటారు. దాని మీద అట్లీస్ట్ 1 హైడ్రోజన్ కనుకుంటే, అట్లీస్ట్ 1 హైడ్రోజన్ ఉంటే అది హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఆల్ఫా కార్బన్, 3 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఇది హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో సిమిలర్గా CH2 ఫ్రీ రాడికల్ HH. సో ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ CH2 ఫ్రీ రాడికల్, దీని మీద 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇది కూడా హైపర్ కాంజుగేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో లాస్ట్ వన్ CH2 ఫ్రీ రాడికల్, ఇక్కడ హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఇది ఫ్రీ రాడికల్ని ఎగ్జిబిట్ చేయదు. సో ఈ విధంగా హైపర్ కాంజుగేషన్ 3ంటికి మాత్రమే అప్లై అవుతుంది. ఫస్ట్ వన్ కార్బోకేటయాన్, ఆల్కిన్స్ అండ్ ఫ్రీ రాడికల్స్. కార్బేన్ అయాన్కి హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ అవ్వదు. కార్బోకేటయాన్కి, ఆల్కిన్స్కి ఫ్రీ రాడికల్స్ ఓన్లీ. నెక్స్ట్ పాయింట్, నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని అంటే ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్. నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్నైతే ఉంటాయో అదే హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ 3, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0. సో ఈ విధంగా అయిపోతే కొన్ని టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ చేస్తాం. సో ఇంతవరకు నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్. సో టోటల్ నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. సో ఒక స్ట్రక్చర్ ఇస్తాడు, ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయో చెప్పమంటాడు. ఎగ్జాంపుల్ 1. సో ఎగ్జాంపుల్ 1, సో హియర్ సి నెంబర్ 1. సో హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని? సో ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ వస్తాయంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్బోకేటయాన్, ఇది ఆల్ఫా ప్లేస్, ఇది ఆల్ఫా ప్లేస్. సో ఆల్ఫా ప్లేస్లో ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి ఎన్ని ఆల్ఫా హెచ్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆల్ఫా హెచ్ 1, 2, 3 కాబట్టి ఇక్కడ CH ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్స్ ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్నంటే సో 1 వస్తుంది. అట్నే ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూడండి. సో ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇటు వచ్చేది ఇది ఆల్ఫా ప్లేస్, ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేది ఆల్ఫా ప్లేస్, ఇక్కడి నుంచి ఇక్కడ ఉండేది ఆల్ఫా ప్లేస్. సో ఇక్కడ వచ్చేసరికి CH3 కదా, CH3 అంటే 3, ఇక్కడ CH2 అంటే 2, ఇక్కడ CH అంటే 1 హైడ్రోజన్. సో మొత్తం ఆన్సర్ ఏంటంటే 6 వస్తుంది. ఇది ఆల్ఫా ప్లేస్, ఇక్కడ CH ఉంటుంది, ఇక్కడ CH3 ఉంటుంది, ఇక్కడ CH2 ఉంటుంది. సో అప్పుడు 1 + 3 + 2. సో ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ అంటే ఆన్సర్ 6. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్. సో ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చెప్పమంటే, దీని పక్కన ఉండేది ఇది ఆల్ఫా ప్లేస్, దీని పక్కన ఉండేది ఇది ఆల్ఫా ప్లేస్. సో ఇక్కడ వచ్చేసరికి సో CH2 ఉంటుంది, ఇక్కడ CH ఉంటుంది,
అంటే 2 + 1 ఆన్సర్ వచ్చి 3 అని చెప్పాలా. ఎందుకంటే ఇక్కడ CH2 ఉంటుంది, అంటే 2 హైడ్రోజన్లు. నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆల్ఫా హెచ్. సో ఇక్కడ ఒక 2, ఇక్కడ CH, సో ఇక్కడ 1. కాబట్టి ఇక్కడ 2 + 1 ఆన్సర్ వచ్చేసి 3. సో ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్. సో ఇంకా అనదర్ వన్, ఫోర్త్ వన్. సో కార్బోకేటయాన్ ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ వస్తాయి చూడండి. దీని పక్కన ఇది ఆల్ఫా ప్లేస్, ఇది ఆల్ఫా ప్లేస్, ఇది ఆల్ఫా ప్లేస్. ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 2, అంటే ఆన్సర్ 7. ఎట్లా అంటే ఇక్కడ CH3 వస్తుంది, ఇక్కడ CH2 వస్తుంది, ఇక్కడ CH2 వస్తుంది. సో ఆల్ఫా హైడ్రోజన్స్ 3 + 2 + 2. సో టోటల్ ఆన్సర్ 7. నెక్స్ట్ అనదర్ వన్, ఫిఫ్త్ వన్. CH3 CH డబుల్ బాండ్ CH2 ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ వస్తాయి అంటే ఇది ఆల్కీన్. ఆల్కీన్కి పక్కన ఉండేది ఆల్ఫా. సో హెచ్లు 3 ఉన్నాయి. కాబట్టి హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని అంటే ఆన్సర్ వచ్చేసి 3 అని చెప్పాలి. సో ఇది ఆల్కీన్స్, పక్కన CH3, ఆల్ఫా హైడ్రోజన్స్ 3 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ వచ్చి 3. అదేవిధంగా నెక్స్ట్ సిక్స్త్ వన్, CH3 CH డబుల్ బాండ్ CH CH3 ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ అంటే ఇది ఆల్కీన్, ఇటుపక్క ఆల్ఫా, ఇటుపక్క ఆల్ఫా. ఈ ఒక 3, ఈ ఒక 3. సో 3 + 3 ఆన్సర్ వచ్చి 6 అని చెప్పాలి. సో ఈ విధంగా సో కొన్ని రాశాను, నోట్ చేసుకుని నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ వన్, సో 6, 5, 6, 7th వన్. Here see, సో హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్నంటే ఇది ఆల్కీన్, ఇది ఆల్కీన్, ఇది ఆల్ఫా ప్లేస్, ఇది ఆల్ఫా ప్లేస్, ఇది ఆల్ఫా ప్లేస్. ఇక్కడ 3 CH3 3 + 2 + 2. సో హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఏంటంటే 7. ఎందుకంటే ఈ ప్లేస్లో CH3 ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి CH2 ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి CH2 ఉంటుంది. సో 3, 2, 2. సో 7 హైడ్రోజన్స్ కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 7. సో నెక్స్ట్ వన్, 8th వన్. హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని? సో ఇది కార్బోకేటయాన్. సో ఇది ఆల్ఫా ప్లేస్, ఇది ఆల్ఫా ప్లేస్. సో ఇక్కడ వచ్చి 3 ఉంటాయి, ఇక్కడ వచ్చి 2 ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 5 ఆన్సర్. సో ఎందుకంటే ఈ ప్లేస్లో CH3 ఉంటుంది, ఈ ప్లేస్లో CH2 ఉంటుంది. సో ఈ ఆల్ఫాలో 3 హైడ్రోజన్లు, ఇక్కడ 2 హైడ్రోజన్లు. సో టోటల్ ఆన్సర్ 5. నెక్స్ట్ 9th వన్. సో 9th వన్, హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఏంటంటే సో ఇది ఆల్ఫా ప్లేస్, ఇది ఆల్ఫా ప్లేస్. ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5 అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ వచ్చి CH3, ఇక్కడ వచ్చేసి CH2. సో ఈ ఒక 3, ఈ ఒక 2. సో టోటల్లీ ఆన్సర్ 5. లాస్ట్ 10th వన్, లాస్ట్ వన్. సో దీంట్లో హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఎన్ని? సో ఇది ఆల్కీన్ కాబట్టి సో ఇది ఆల్కీన్ రౌండప్ చేసాం. ఇది ఆల్ఫా ప్లేసు, ఇది ఆల్ఫా ప్లేసు. సో ఇక్కడేమో CH2 ఉంటాయి, ఇక్కడ CH ఉంటుంది. అంటే 2 + 1 ఆన్సర్ వచ్చి 3. ఎందుకంటే ఈ ప్లేస్లో CH2 ఉంటుంది, ఈ ప్లేస్లో CH కదా, CH మాత్రమే ఉంటుంది. 1, 2, 3 బాండ్స్ కాబట్టి హైడ్రోజన్ ఒకటే ఉంటుంది. 2 + 1 3 ఆన్సర్. సో ఈ విధంగా హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్లో ఒక పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కంటిన్యూ